తన షాపు వద్దకు 6 ఏళ్ల బాలిక తినుబండారు కోసం రాగా మాయమాటలు చెప్పి లోపలికి తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే బాలిక తన తల్లిదండ్రులకైతే చెప్పిన పరిస్థితి. అయితే వెంటనే కూడా తన తండ్రి వెలగన వెంకటస్వామి దగ్గరకు కూడా వచ్చి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అతనిపై మాట్లాడగా, అయిపోయింది ఏదో అయిపోయింది, ఈసారికి వదిలేయంటూ కూడా తాను చెప్పడం పై బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెలగన వెంకటస్వామిపై ఆచంట పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు అయితే నమోదైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం జిల్లాలో మహిళలు సంబంధించి బాలికలకు సంబంధించి అనుచితమైన ప్రవర్తనలకు ఎవరైనా దిగితే కనుక వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం వెంకటస్వామికి సంబంధించిన షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ని మొత్తం పోలీసులు ధ్వంసం చేశారు. మహిళలు తో పాటు బాలికల జోలికి వస్తే వారిని ఎటువంటి చట్టరీత్యా ప్రస్తుతానికి కఠినమైన చర్యలు ఉన్నందున వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వెనగన వెంకటస్వామికి సంబంధించిన షాప్ని అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ప్రస్తుతం వెంకటస్వామి పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు వెంకటస్వామి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆయనపై